నమస్తే, వెల్కమ్ టు ఈటీవీ ఎక్స్ప్లెయినర్. మన దేశంలో దాదాపు 140 కోట్ల జనాభా, 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు, వందలాది భాషలు ఉన్నాయి. ప్రాంతాన్ని బట్టి సంస్కృతి సంప్రదాయాల్లో ఎన్నో తేడాలున్నప్పటికీ మనందరినీ కలిపే ఒకే ఒక ఇష్టం బంగారం. ఇది మన జీవితంలో లోహం మాత్రమే కాదు, కుటుంబానికి ఆర్థిక భద్రత, అమ్మాయికి ఆభరణం, పెట్టుబడిదారుడికి సేఫ్ అసెట్, రైతుకు అత్యవసర సమయంలో అండ. కానీ ఈ బంగారం ధరను అసలు ఎవరు నిర్ణయిస్తారు? ఈ ధరలు ఎలా మారతాయి? రోజులోనే వందల్లో మొదలై వేలల్లో తేడాల వెనుక మిస్టరీ ఏంటి? ఏ అంశాల ఆధారంగా బంగారం ధరల మార్పులు జరుగుతాయి? ఆ వెనుకున్న అంతర్జాతీయ సమీకరణాలు, శక్తులు ఏమిటి? నేటి ఎక్స్ప్లెయినర్లో అవన్నీ సులభమైన భాషలో తెలుసుకుందాం. లండన్ బులియన్ మార్కెట్, అది అమెరికా అయినా అనకాపల్లైనా, ప్రపంచవ్యాప్తంగా రోజు ఉదయం బంగారం బేస్ ధరను నిర్ణయించే ప్రధాన కేంద్రం లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్. ప్రపంచంలోని ప్రముఖ బులియన్ బ్యాంకులు, మార్కెట్ భాగస్వాములు అంతర్జాతీయ డిమాండ్, సరఫరా ఆధారంగా రోజుకు 2 సార్లు ధరలు నిర్ణయిస్తాయి. ఉదాహరణకు హెచ్ఎస్బిసి, జేపీ మోర్గాన్, యూబీఎస్ ఏజీ, మోర్గాన్ స్టాన్లీ, గోల్డ్మాన్ సాక్స్ వంటివి. లండన్ సమయం ప్రకారం ఉదయం, మధ్యాహ్నం ఈ కసరత్తు జరుగుతుంది. ఇంటర్ కాంటినెంటల్ ఎక్స్చేంజ్ ఐసీఈ బెంచ్ మార్క్ అడ్మినిస్ట్రేషన్ నిర్వహించే ఈ వేలంలో బ్యాంకులు ఈ రేటు ఖరారు చేస్తాయి. దీన్నే లండన్ గోల్డ్ ఫిక్సింగ్ అంటారు. ప్రపంచంలోని చాలా దేశాల బులియన్ మార్కెట్లు ఈ ధరను ప్రామాణిక సూచికగా పరిగణిస్తాయి. భారతదేశంలో ధరను నిర్ణయించేది ఎవరు? లండన్ ధరను మన దేశ రూపాయల్లోకి మార్చి దేశీయ మార్కెట్లో ప్రామాణిక సూచిక ధర అంటే బెంచ్ మార్క్ రేటును విడుదల చేసే సంస్థ ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్, ఐబీజేఏ. ఈ సంస్థ దేశంలోని అతిపెద్ద పసిడి పంపిణీదారులు, దిగుమతిదారులు, జ్యువెలరీ వ్యాపారుల నుంచి కొనుగోలు, అమ్మకం రేట్ల వివరాలు సేకరిస్తుంది. వాటిని సగటు చేసి రోజు 2 సార్లు ఉదయం 10 గంటలకు, సాయంత్రం 5 గంటలకు జాతీయ సగటు బంగారు ధరను వెబ్సైట్లో విడుదల చేస్తుంది. మన దేశంలోని బ్యాంకులు, రీటైల్ వ్యాపారులు, గోల్డ్ లోన్ ఇచ్చే సంస్థలన్నీ ఈ ఐబీజేఏ ధరలనే ప్రామాణికంగా తీసుకుంటాయి. గ్లోబల్ లెవెల్లో మాత్రం ట్రేడింగ్ అయ్యే కొన్ని ఇంపార్టెంట్ ప్లేసులు ఏంటంటే లండన్ ఎక్స్చేంజ్, మెటల్ ఎక్స్చేంజ్, ఎల్ఎంబిఏ అంటారు. అక్కడ ప్రైజెస్ ఎవ్రీడే 2 టైమ్స్ అనౌన్స్ చేస్తారు. దాన్ని బేసిస్ చేసుకొని ప్రపంచవ్యాప్తంగా డిఫరెంట్ జ్యువెలరీ అసోసియేషన్స్ ఆర్ మన బులియన్ అసోసియేషన్స్, ఇండియాలో కూడా అంతే. ఇండియన్ బులియన్ అసోసియేషన్ ఏదైతే ఉందో వాళ్ళు రోజుకో 2 సార్లు ఇస్తారు. దాన్ని బట్టి లోకల్ డిమాండ్, సప్లైని బట్టి, లోకల్ అవసరాలను బట్టి లోకల్ జ్యువెలరీ అసోసియేషన్స్ కూడా రోజుకు ప్రైజ్ డిటర్మైన్ చేస్తూ ఉంటారు. మన ఇండియన్ మార్కెట్లో చూస్తే గోల్డ్ రేట్ అనేది గ్లోబల్ ప్రైజెస్ ఒకటి, దాంతోపాటు లోకల్ ఫ్యాక్టర్స్ కూడా పక్కా యాడ్ అవుతాయి. అందులో లోకల్ ఫ్యాక్టర్స్ చూసుకుంటే ఒకటి ఎక్స్చేంజ్ రేటు యూఎస్ డాలర్కి అగెయినెస్ట్గా, ప్లస్ ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ ధర, మళ్ళీ ఇంపోర్ట్ డ్యూటీ, దాంతోపాటు జిఎస్టీ, ట్రాన్స్పోర్టేషన్ అండ్ చివరికి జ్యువెలర్ మార్జిన్ కూడా అవన్నీ కలిపితే తప్ప అదే ఇండియన్ మార్కెట్లో మనం చివరికి వినియోగదారులు, మీరు నేను చూస్తే ప్రైస్ అనేది ఇందులో 5-6 ఫ్యాక్టర్స్ ఉంటాయి. రియల్ టైం హెచ్చుతగ్గులు, మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ ఎంసీఎక్స్, ఐబీజేఏ రోజుకు 2 సార్లు మాత్రమే ధరలను ఇస్తుంది. సరే, మరి మార్కెట్లో నిమిషానికి రేట్లు ఎలా మారుతూ ఉంటాయి? ఇక్కడే మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ ఎంసీఎక్స్ పాత్ర వస్తుంది. ఇది భారతదేశ కమోడిటీ ట్రేడింగ్ మార్కెట్, ఒక రకంగా షేర్ మార్కెట్ లాంటిదే. ఇక్కడ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11:30 గంటల వరకు బంగారంపై ఫ్యూచర్స్ ట్రేడింగ్ జరుగుతుంది. అంతర్జాతీయ మార్కెట్లలో వచ్చే సంకేతాలకు అనుగుణంగా ఇక్కడ సెకన్ల వ్యవధిలో బంగారం ధరలు మారుతూ ఉంటాయి. ఇప్పుడు బంగారం ధరలను నిర్ణయించే అసలైన పంచతంత్రాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బంగారం ధరను శాసించే 5 ప్రధాన సూత్రాలు. ధరల హెచ్చుతగ్గుల వెనుక కారణాలను 5 సులభమైన పాయింట్లలో అర్థం చేసుకోవచ్చు. 1. డాలర్ రూపాయి మార్పిడి విలువ. 2. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు. 3. ద్రవ్యోల్బణం. 4. అమెరికా సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లు. 5. కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు. డాలర్ రూపాయి మార్పిడి విలువ.
అంతర్జాతీయంగా బంగారం వ్యాపారం అమెరికన్ డాలర్లలో జరుగుతుంది. ప్రపంచంలోనే చైనా తర్వాత అత్యధికంగా బంగారాన్ని వినియోగించే రెండో పెద్ద దేశం భారత్. కానీ మన వద్ద సొంత గనులు లేకపోవడం వల్ల మన అవసరాలకు దాదాపు 90% దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తోంది. అందుకే డాలర్తో రూపాయి విలువ తగ్గితే బంగారం భారం అవుతుంది. కొన్నిసార్లు అంతర్జాతీయంగా రేట్లు పెరగకపోయినా మన దేశంలో బంగారం ధర పెరిగిపోతుంది. భారత్ సాధారణంగా ఏటా 700 నుంచి 800 పైగా మెట్రిక్ టన్నుల బంగారం దిగుమతి చేసుకుంటుంది. ఏటా ఈ విలువ 3.5 లక్షల కోట్ల నుంచి 4.2 లక్షల కోట్ల వరకు ఉంటుంది. ఇండియా దిగుమతుల బిల్లులో చమురు తర్వాత బంగారానిదే రెండవ స్థానం. కారణాల్లోకి వెళితే అంతర్జాతీయ ఉద్రిక్తతలు, యుద్ధాలు. ఉదాహరణకు అమెరికా ఇరాన్ యుద్ధం, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు. ఇలాంటి సమయంలో ఇన్వెస్టర్లు మార్కెట్ పెట్టుబడులు వెనక్కి తీసుకుంటారు. ఎందుకంటే యుద్ధ సమయంలో కంపెనీల షేర్లు పడిపోతాయి. అప్పుడు సురక్షితమైన పెట్టుబడి మార్గంగా కనిపించేది బంగారమే. అందరూ ఒకేసారి బంగారం కొనడం వల్ల డిమాండ్ పెరిగి ధరలు దూసుకు వెళతాయి. ద్రవ్యోల్బణం. మార్కెట్లో వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయి కరెన్సీ నోట్ల విలువ తగ్గినప్పుడు ద్రవ్యోల్బణం అంటారు. డబ్బు విలువ పడిపోయినా బంగారం విలువ తగ్గదు. అందుకే ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు తమ సంపద కరిగిపోకుండా కాపాడుకోవడానికి పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు బంగారం కొని దాచుకుంటారు. ఇది కూడా ధరల పెరుగుదలకు కారణమవుతుంది. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు. అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగితే ఇన్వెస్టర్లకు బ్యాంకు డిపాజిట్లు లేదా బాండ్ల ద్వారా సురక్షితమైన అధికమైన లాభాలు వస్తాయి. బంగారంపై ఎలాంటి వడ్డీ రాదు కాబట్టి బంగారం అమ్మి ఆ బాండ్లలో పెట్టుబడి పెడతారు. అప్పుడు బంగారం ధర తగ్గుతుంది. అదే ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గితే బంగారం వైపు మొగ్గు చూపుతారు. ఫలితంగా ధరలు పెరుగుతాయి. కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు ఆర్థిక భద్రత కోసం టన్నుల కొద్దీ బంగారం కొని నిల్వ ఉంచుకుంటాయి. అలాంటప్పుడు కూడా సప్లై తగ్గి ధరలు ఒక్కసారిగా పెరుగుతాయి. నగరాల వారీగా ధరల్లో ఎందుకు తేడా ఉంటుంది? హైదరాబాద్లో ఉన్న ధర విజయవాడలో లేదా ముంబైలో, ఢిల్లీలో ఎందుకుండదు? దీనికి స్థానిక అంశాలు కారణం. మొదటిది రవాణా ఖర్చులు. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న బంగారం పోర్టుల నుంచి వివిధ నగరాలకు చేరడానికి అయ్యే రవాణా ఖర్చులు ధరపై ప్రభావం చూపుతాయి. బీమా, స్థానిక గిరాకీ, వ్యాపారుల మార్జిన్ వంటి అంశాలు ఇమిడి ఉంటాయి. అలానే ప్రతి నగరానికి లేదా రాష్ట్రానికి జ్యువెలర్స్ అసోసియేషన్లు ఉంటాయి. ఉదాహరణకు హైదరాబాద్ జ్యువెలర్స్ అసోసియేషన్. వీరు స్థానిక డిమాండ్ను బట్టి రోజువారీ తుది ధరను స్వల్ప మార్పులతో ప్రకటిస్తారు. ఒక గ్రాము బంగారం ధర వెనుక ఉండే లెక్కింపు సూత్రం. షోరూంలో బంగారం కొన్నప్పుడు బిల్లు ఎలా వేస్తారో కూడా చూద్దాం. అసలు బంగారం ధర అంటే గ్లోబల్ రేట్ ప్లస్ కేంద్రం విధించే దిగుమతి సుంకాలు, వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి సెస్. అవి కలిపిన తర్వాతే ఇక్కడ మార్కెట్ ధర ఎంతో తేలుతుంది. ఆ బంగారాన్ని నేరుగా వేసుకోలేం కదా, హారమో ఆభరణమో చేయాలి. అక్కడే జ్యువెలర్లు మేకింగ్ ఛార్జెస్ లేదా తరుగు రూపంలో గ్రాముకు ఇంత అని లెక్కిస్తారు. అసలు ధరకు తయారీ కూలీ జత చేస్తారు. ఆ విలువపై 3% GST పడుతుంది. అంటే షోరూంలో కొనే గ్రాము నగ తుది ధర అంటే అసలు బంగారం ధర ప్లస్ దిగుమతి పన్ను ప్లస్ జ్యువెలర్ మార్జిన్ ప్లస్ మేకింగ్ ఛార్జీలు ప్లస్ GST. అందుకే పేపర్లో చూసే రేటు కంటే నగల ధర ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది. ఈ పర్యవేక్షణ అంతా చట్టబద్ధమేనా? ఎవరు నియంత్రిస్తారు? బంగారం మార్కెట్లో ఎలాంటి మోసాలు జరగకుండా ప్రభుత్వం, అంతర్జాతీయ సంస్థలు నిరంతరం పర్యవేక్షిస్తాయి. భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ దిగుమతి సుంకాలు, పన్నుల విధింపును నియంత్రిస్తుంది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ MCXలో జరిగే డిజిటల్ ట్రేడింగ్, ఫ్యూచర్స్ మార్కెట్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా నిఘా ఉంచుతుంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ BIS ధరల నియంత్రణ నేరుగా చేయకపోయినా బంగారం నాణ్యతకు హాల్ మార్కింగ్ విధానాన్ని ఈ సంస్థే పర్యవేక్షిస్తుంది.
వినియోగదారుల రక్షణ కోసం 6 అంకెల హాల్మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ను విధిగా అమలు చేస్తోంది. అంతర్జాతీయ చదరంగంలో రోజు మారే అంకెలు చూశారుగా. ఇది బంగారం ధరల కథ. మన దేశంలో జరిగేది కాదు. ఇది ఒక గ్లోబల్ నెట్వర్క్. అమెరికా ఆర్థిక విధానాలు, వివిధ దేశాల యుద్ధాలు, లండన్ బ్యాంకుల నిర్ణయాలు, మన దేశ రూపాయి విలువ, ఈ 5 శక్తులు కలిసి ఆడే అంతర్జాతీయ చదరంగంలో రోజు మారే అంకెలే ఈ బంగారం ధరలు. సర్వం తెలిసిన తెలివైన ఇన్వెస్టర్లకు ఇది లాభాల పంట అయితే, సామాన్యుడికి మాత్రం ఒకరోజు సంతోషం, మరో రోజు ఆందోళన కలిగించే నిరంతర ప్రక్రియ. బంగారం ధర అంటే కేవలం ఒక సంఖ్య కాదు, అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అద్దం పట్టే సూచి. ప్రపంచంలో ఎక్కడేం జరిగినా దాని ప్రభావం మన బంగారం దుకాణం బోర్డుపై కనిపిస్తుంది. అందుకే బంగారం ధర రోజు మారేది కాదు, ప్రపంచం మారుతున్న కొద్దీ మారుతుంది.